ఇదిగో అమ్మ, ఇది స్వర చూడండి. ఇదిగో ఉడికిందేమో చూద్దాం. ఓకేనా? ఇదిగో అవి ఒక్కటేనమ్మా, ముళ్ళు అనేది ఉండదు. బొయ్యికే తప్పితే ఇది ఒక్కటే ముళ్ళు. అడుగు అంటదు, ఊరికే అంటుకుంటుంది ఏదైనా. ఓకే, సిమ్లోనే పెట్టా. నేను తాగేస్తున్నా. చాలామంది మమ్మాళ్ళు కూడా పొట్టాం కదా రసాలు చెప్పుచారులు పెడదామని ఏం లేదు. పొరిటినా కూడా ఈ పొరుటు పెట్టుకునే తినేసేవారు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, మొన్న గోంగూర బోటి పెట్టారు. ఒక అమ్మాయి రాసిందమ్మా, నేను నిమ్మకాయ పచ్చడి పెట్టాను ఆంటీ, చాలా బాగా వచ్చింది. నాలుగుకి కొంచెం కొంచెం పెట్టాను ఆంటీ, అందరూ బాగుందన్నారు. నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంది ఆంటీ. నా పేరు తులసి. కొంచెం కొంచెం ఇప్పుడు నిమ్మకాయ సీజన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ పట్టుకుని ఇదే విధంగా చక్కగా మళ్ళీ కూడా మొన్న చూపించాను మీకు. నిమ్మకాయ పచ్చడి చూసే ఉంటారు. అలా చక్కగా ఉంటుందమ్మా, జావగారుతూ ఉంటుంది హాయిగా, అస్సలు చెడదు. ఎంత ఆరోగ్యకరమైన పచ్చడి అది. ఒక పాపం ఒకళ్ళు అట్లా చెడిపోయిందని చెప్పారు, దానికి కూడా సొల్యూషన్ చెప్పాను. మీరు కూడా ఒక నిమ్మకాయలు మళ్ళీ సీజన్లో ఉన్నప్పుడు కాస్త రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్లో అసలు పట్టలేరులే, చాలా రేట్లుగా ఉన్నాయి. ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి అట్లా కాకరకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుని పట్టుకోండి అమ్మ, చాలా చాలా బాగుంటుంది. పట్టినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ. ఇంకొక అమ్మాయి చెప్పిన అమ్మాయి పేరేంటి, తైలోరినే ఏదో పేరు చెప్పిందమ్మ, నాకు కరెక్ట్గా అర్థం అవట్లే. ఇంకొక అమ్మాయి ఏంటంటే, అమ్మ బోటి క్లీనింగ్ అంటే మామూలు విషయం కాదు, చాలా బాగా క్లీన్ చేశారు, గ్రేట్. కర్రీ సూపర్గా ఉంది. నాకు బోటి గోంగూర అంటే చాలా ఇష్టం అమ్మ. చాలామంది గోంగూర బోటి తినేవాళ్ళు ఉంటారమ్మా. ఎందుకంటే ఆ క్లీనింగ్ చూపిస్తే కొంతమంది ఇదవుతున్నారని చూపించలేదు, కానీ ఈరోజు ఒకటి చేస్తున్నాను, దాని క్లీనింగ్ చూపిస్తా. చాలామంది క్లీనింగ్ చూపించాలి కమ్మా, మాకు ఎలా తెలుస్తుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు మొన్న కామెంట్స్లో. కొంతమంది కోసం మరీ క్లీన్ చేస్తుంటే చూడలేమని ఒకసారి రెండు సార్లు బాధపడినప్పుడు అది మైండ్లో పెట్టుకుంటున్నాను. కానీ మరి చేసుకున్న వాళ్ళకి తెలియాలి కదా. తప్పకుండా ఈరోజు ఒకటి చేస్తున్నాను, తప్పకుండా చేసి చూపిస్తానమ్మా. సాయి చామంది, సాయి చామంది, నేను చామంది ఏంటో మరి తెలియలా. యు ఆర్ లుకింగ్ సో నైస్ అమ్మా, లైక్ అమ్మా. షీ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ యూ, ఫాలో యువర్ ఛానల్ రెగ్యులరీ, యువర్ కుకింగ్ ఐటమ్స్ ఐ లైక్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అందరూ ఇంగ్లీష్లోనే రాస్తున్నారు, ఇంగ్లీష్ బాగా నేర్చేసుకుంటున్నాను నేను. రవీంద్ర మీ కుకింగ్ చాలా చాలా సూపర్ అమ్మా. కృష్ణా డిస్ట్రిక్ట్ గన్నవరం అమ్మ, మిస్ అవ్వకుండా చూస్తామమ్మా, మిస్ యూ. ఓకే అయ్యా, కృష్ణా జిల్లా వాళ్ళు నిజంగానే చాలామంది చూస్తున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో చాలామంది ఊళ్ళ పేర్లు చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ అయ్యా. గీతా గుడిపెట్టి అంట. అంతమంది ఆర్టిస్టులు వంట చేసిన మీరు చేసినట్టు అవ్వరు, చెయ్యలేరు. మీరు చేసినట్టు ఎవ్వరూ చెయ్యలేరు. మీకు మీరే సూపర్ యు ఆంటీ. ఓకే, చాలామంది వంటలే కదమ్మా, చాలామంది చేస్తున్నారు. నా ఫస్టే చెప్పాను, నా స్టైలే వేరు, పాతకాలం అయ్యి సింపుల్. ఆ పొడులు ఈ పొడులు వేయను, పాతకాలం టేస్ట్లో తీసుకొచ్చేటట్టు అలా వండుతానన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేగనించుకోండి అమ్మా. ఆ తర్వాత 2 minutes ఆగండి, 3 minutes ఆగండి, ఒకటేసి అలా వివరం చెప్తున్నా. అప్పుడు టేస్ట్ మనకి జాయిన్ అవుతుంది. అన్నీ వేస్తారు అందరూ, కాకపోతే ఈ టైమింగ్దే. టైం కరెక్ట్గా కొంచెం తర్వాత ఉప్పు వేసిన కాసేపు, కారం వేసిన కాసేపు సిమ్లో ఉంచుకుంటుంటే ఆటోమేటిక్గా కూరలు టేస్ట్ వచ్చేస్తాయి. అంతే, నేను చెప్పేది కూడా ఏం లేదు, ఇట్లాంటివి చెప్తా. థ్యాంక్ యూ అమ్మ. కుమారి రాజనాల నమస్కారం అమ్మ. మీ రెసిపీ సూపర్ అని ఎన్నో పెట్టింది. యు ఆర్ లుకింగ్ గార్జెస్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. బైరన్న గారు లక్ష్మి, అమ్మ మీరు వంటలు చాలా బాగా చేస్తారు. మా హస్బెండ్కి బోటీ కూర చాలా ఇష్టం. చెప్తున్నానుగా, బోటీ కూర ఇష్టమైన వాళ్ళు నాకున్న వాళ్ళల్లో కనీసం 80% బోటీ ఇష్టమైన వాళ్ళే ఉంటారు. కాకపోతే ఆ క్లీనింగ్ ఒకటే భయం చేత మీకు బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వరు, అక్కడ క్లీన్ చేసి ఇవ్వరు షాపుల్లో ఎవరు. ఇది మనం చేసుకునే పని.
ఓకే అమ్మా, చాలా సంతోషం. కందుల గణేష్ బాబు, నీ వీడియో కోసం ఎదురు చూస్తాను అక్కయ్య గారు. చాలా థ్యాంక్స్ అయ్యా. నిజంగా మగాళ్ళు చాలామంది చూస్తున్నారు, నాకు అక్కడక్కడ కనిపించి చెప్తారు మీ వీడియోలు చూస్తున్నాం అమ్మా అని. అమ్మ మీ పేరేంటి? చెరియా బ్లస్సీనా ఏదో 8469. అమ్మ మీరు డైలీ రొటీన్ వ్లాగ్ చేయండి. మార్నింగ్ టు నైట్ వరకు మీరు ఏ పనులు చేస్తారో చూపించండి అమ్మా ప్లీజ్. నిజం చాలామంది అడుగుతున్నారమ్మా, లేచిన దగ్గర నుంచి ఏం చేస్తారో చూపించండి. కెమెరామ్యాన్ వచ్చి చేసే వీలు కాదు, కానీ నేనే ఫోన్లో తీసి అలాంటిది ఏమైనా జాగ్రత్త పడి తీయాలి. మరి అప్పుడు కూడా ఒక మనిషి ఉండాలి కదా, నేను ఒక్కదాన్ని ఆ కెమెరా ఎక్కడ పెట్టాలి, ఫిక్స్ చేయాలి, ఇవన్నీ కొంచెం నాకు తెలియనియే. చాలామంది అడుగుతున్నారు, ట్రై చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్. పుష్పలత, గుడ్ ఈవినింగ్ అమ్మా. మీరు చేసిన వంటలు ఫస్ట్ మీకేమో కానీ నాకు మౌత్ వాటరింగ్ వస్తుంది. ఈరోజు మీ శారీ అండ్ జ్యువెలరీ చాలా బాగుంది, అందంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా సంతోషం. వైజాగ్ సిటీ ఎంతో మరి పేరు 9565 అమ్మా. హాయ్ అమ్మా, వేడిగా ఉన్నప్పుడు తినాలి అంటారు కదా, మరి కుక్కర్లో పెట్టిన రైస్ తినొచ్చా? హెల్త్కి మంచిదేనా? నాకు దేనికోసం రిప్లై చెయ్యండి అమ్మ, థ్యాంక్ యూ. కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో అన్నం తినొచ్చు. చాలామంది వంచుకుంటారనుకో, అన్నం వంచుకునేది పాత రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు అన్నం వంచుకునే వాళ్ళు 5% ఉన్నారు. 100కి 5 మందే అన్నం వంచుకు తినే 5, 3, 2 ఉన్నారు. కత్తిమ వాళ్ళందరూ ప్రెషర్ కుక్కర్ ఏనాడో వచ్చినాయి నా చిన్నప్పుడే, చాలా ముందు ఎప్పుడో వచ్చినాయి. ఇప్పుడెక్కడ 60 ఏళ్ళ నాడే వచ్చినట్టుంది ప్రెషర్ కుక్కర్లో. అందుకని అందరూ తినొచ్చమ్మా. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్లో తినకూడదు, హార్ట్ అటాక్లు వస్తాయి, అది ఇదని చెప్తున్నారు. కరెంట్ రైస్ కుక్కర్ అనే ప్రాబ్లం కానీ మామూలు విజల్ది ప్రాబ్లం కాదు నాకు తెలిసి. మరి మీరు కూడా తెలుసుకోండి ఎక్కడన్నా. ఓకే అమ్మ. శాంతి కుమారి, అమ్మ మీరు మీ వంటలు సూపర్ అమ్మ. మీరు కూర వండే ఆ పాత్రలు ఎక్కడ కొన్నారో ఇంతకు ముందు కూడా అడిగా అమ్మ, మీరు చెప్పలేదు, ప్లీజ్ చెప్పండి అమ్మా. చెప్పానమ్మా, 2, 3, 4, 5 సార్లు చెప్పాను. ఇనాబ్రెట్ మాల్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో, ఇనాబ్రెట్ మాల్. అందులో హోమ్ సిటీనో హోమ్ సెంటర్ అంటారు, ఆ షాప్లో కొనుక్కొచ్చాం. చెప్పాను చాలాసార్లు. హైదరాబాద్లో ఇనాబ్రెట్ మాల్ చాలా షాపుల్లో ఉంటున్నాయి అప్పుడు కలర్స్, ఆన్లైన్లో కూడా వస్తున్నాయి. కాకపోతే ఆన్లైన్లో ప్రాబ్లం ఏమో నాకు తెలియదు, కానీ షాపుల్లో ఉంటాయి, చాలా షాపుల్లో ఉంటాయి. ఓకే అమ్మా, ఈరోజు నేను మీ అందరి కోసం సొర పొట్టు చేస్తున్నా. నా స్టైల్లో నేను చేస్తున్నా సొర పొట్టు, చాలా బాగుంటుంది. అందుకే ఈరోజు సొర చెప్పేస్తే మీకు తెలియదు క్లీనింగ్, అందుకని ఈసారి క్లీనింగ్ కూడా పెట్టుకున్నా మీ అందరి కోసం. మొన్న 2, 3 నేను క్లీనింగ్ చేయకుండా వండా, తర్వాత చూపించా. అలా కాదు, చాలామంది అడుగుతున్నారు క్లీనింగ్ కూడా మాకు తెలియాలి కదమ్మా అని. ఓకే అమ్మ, ఇప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా సొర పొరుటుతాను. ఆ తర్వాత తిన్న తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, ఈరోజు వేరుశెనగ గుళ్ళేసి శనగ నూనె పడుతున్నానమ్మా. అప్పుడప్పుడు పడుతూనే ఉంటా, మీకు నేను ఎప్పుడు పెట్టినా మీకు చూపిస్తున్నా, ఎందుకంటే చూస్తారని. నేను ఎప్పుడు పడుతున్నా కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. పట్టినప్పుడల్లా మీకు చూపిద్దాంలే అని. ఇవాళ వేరుశెనగ గుళ్ళు పడుతున్నా 1 కిలో. ఇదే ఇప్పుడు చూడండమ్మా, ఇదిగో ఇది ఆన్ చేసుకున్నా. ఇది ఆన్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అమ్మ. నేనేదో చెప్తున్నాను మీకు, మీరు తీసుకునేటప్పుడు అన్నీ వాళ్ళే మీకు సజెషన్స్ అన్నీ ఇస్తారు, వచ్చి చూపించడానికి వస్తారు కదా డెమో, అప్పుడు మీకు అన్నీ చెప్తారు. ఈ స్విచ్ చేసుకుని 10 మినిట్స్ ఆగాలి. ఇదిగో స్విచ్ చేసుకుని ఇది కూడా 90లో పెట్టుకోవాలి. 90లో పెట్టుకొని 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం దీన్ని ఆన్ చేస్తా మిషన్కి. అది పోతేనమ్మా, ఇక చెప్తున్నాను కదా, మిరియాల ఫుడ్స్ వాళ్ళ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ ఇది. ఓకేనమ్మా, దీనిలో ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా పట్టుకోవచ్చు, ఏదైనా. నేను బాదాం కూడా పట్టా, కాకపోతే బాదాం ఏం చేయాలంటే కొంచెం మన తొక్కేది ఉంటుంది కదా అంతలాంటిది, అందులో 4-5 బాదాంలు వేసి ఇట్ట కొంచెం చిత్త కొడితే తొందరగా వస్తుంది. బాదాం ఆయిల్ పెట్టాను, ఆవాలు పట్టాను, మళ్ళీ అవిసె గింజలు పట్టాను, నూనె అవిసెల నూనె కూడా తీసా. మళ్ళీ ఇంకా ఏంటంటే చాలా తీసానమ్మా. ఇక నువ్వులు, వేరుశనగ గుళ్ళు, సన్ఫ్లవర్ ఆయిల్ పట్టా, సన్ఫ్లవర్ గింజలతో అన్నీ పట్టా. చాలా ఆయిల్ ఏది కావాలంటే అది. ఇప్పుడైతే ఎక్కువగా నువ్వులు కూడా పడతాయి. ఇక ఎప్పుడు పట్టినా మీకు చూపిస్తా.
ఎందుకంటే నువ్వుల నూనె పచ్చళ్ళ సీజన్ వస్తుంది కదా, నువ్వుల నూనె పట్టుకొని అలా పెట్టుకొని పచ్చళ్ళలో కలుపుతా. ఆవకాయ మాగాయల్లో నువ్వుల నూనె బాగుంటుంది. కతివా పచ్చళ్ళన్నా వేరుశనగ నూనె వేసుకోవచ్చు, కానీ ఆవకాయ మాగాయల్లో నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటాయి. ఓకేనమ్మా, అది ఇప్పుడు ఇక ఆన్ చేస్తా. పోతేనమ్మా చూడండి అమ్మా, మీకు నా కింద డిస్క్రిప్షన్లో ఎలాగో ఇస్తున్నాను నెంబర్లు. ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పేస్తున్నాం, మళ్ళీ తర్వాత ఎందుకులే అని ఇస్తున్నాం, నెంబర్లు ఇస్తున్నాం. పోతే నా వీడియో చూసేటప్పుడు మీకు స్క్రీన్ మీదే వస్తుంది నెంబరు 9030313387. అదమ్మా, ఓకేనా? తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. మీరు కొనుక్కుంటారు, చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు సమ్మరు ఎంతో ఉపయోగం. పొడి మిషన్ ఏంటి, ఆయిల్ మిషన్ ఏంటి, ఎంతో ఉపయోగం. ఇట్లా కొనుక్కుంటే అయిపోద్ది అనుకుంటే ఆరోగ్యం ముఖ్యం. ఇదే రేటుకి నూనె రావట్లేదు, ఇది ఎక్కువ రేటు పడుతుంది. మనం వేసిన గుళ్ళు తీసుకొచ్చి నూనె పడుతుంటే మనకి 3 కిలోలు తీసుకొస్తే పప్పు 1 కిలో నూనె వస్తుంది. 3 కిలోలు అంటే 300 చిల్లర అయిపోతుంది. 3-4 పని, 1.5 కిలో పావుకు వస్తుంది 3 కిలోలు తెస్తే. మరి బయట కిలో 1.70కి వేరుశనగ నూనె కూడా 1.70కే వచ్చేస్తున్నట్టుంది. 1.75కో ఎట్లా ఇస్తారు? మన చూడు 300 పడుతుంది, 200 పడుతుంది కనీసం. కిలో నూనె రావాలంటే మనకు 200 రూపాయలు పడుతుంది వేరుశనగ నూనెకి. వాళ్ళు 170కి నూనె అట్ట వస్తుంది. అందులో ఏమో కల్తీలు కలుపుతారు కదా, మన కల్తీనే లేదు కదా. అదే అమ్మ, తప్పకుండా మీరు యూజ్ చేసుకుంటారు, చాలామంది చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకోండి అమ్మా. చూడండి అమ్మా, 10 మినిట్స్ అయినట్టుంది. ఓకే అమ్మా, ఇదిగో చూడండి. ముందు మిషన్ వేసేస్తా. అదిగో ఆన్ అయింది. ఇది ఇలా పడిపోతుంది. ఇదిగో అది దారగా వచ్చేస్తుంది, ఇది ఇటు వచ్చేస్తుంది. చూడండి, అంతేనమ్మా, ఏం లేదు. టీవీ చూస్తా చేసేస్తున్నా నేను. ఇలాంటివన్నీ ఆయిల్ పడతాం ఏంటి, పౌడర్ చేసుకునేది ఏంటి, అన్నీ టీవీ చూస్తా చేసేస్తున్నా. 10 నిమిషాల్లో 20 మినిట్స్ పడుతుంది కిలో పట్టడానికి. ఇదిగో చూడమ్మా, మొత్తం అయిపోయింది. ఇదిగో అన్నీ అయిపోయినాయి. చూడండమ్మా, వచ్చేసింది. ఆపేస్తున్నాను ఇది. ఇదిగో ఆపేసానా, మళ్ళీ దీన్ని ఇటు పట్టుకుని రివర్స్లో పట్టుకుంటాను. ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఇక్కడ ఆ చొట్టుగా ఎట్లా వచ్చేస్తుందో, అందులో నిల్వ ఉన్నది కూడా వచ్చేస్తుంది. రివర్స్లో పట్టుకోవాలి. ఒక 1 మినిట్ పట్టుకుంటే చాలు, వచ్చేసింది. అంతే, క్లియర్. కొంచెం ఒక 100 గ్రాములో ఏమో తగ్గినాయి ఇంట్లో. మొన్న ట్రిప్ వేసేసినట్టున్నారు, 2 కిలోలు తెప్పించా ఒకసారి. అందుకని ఇప్పుడు 400 వచ్చింది ఖచ్చితంగా. పోసేస్తున్నాయి డబ్బాలో. అదిగో ఇది ఒక 2 డేస్ కలపను, అలాగే పెట్టేస్తా. అది 2 డేస్ కదపకుండా అలాగే పెట్టేస్తే చక్కగా తెరిగిపోద్ది. అదే అమ్మ, ఓకేనా? ఆయిల్ పని అయిపోయింది, అక్కడ పెట్టేస్తున్నా. ఓకే అమ్మ, చెప్తున్నాను కదా, చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పేశాను. నెంబరు నాకు స్క్రీన్లో వస్తుంది నెంబరు, పోతే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చేసాను. తప్పకుండా మీరు కొనుక్కుని మీరు యూజ్ చేసుకుంటే ఇది ఆరోగ్యమే. ఇదేమి అమ్మ చెప్తుంది అనుకునేది ఏం లేదమ్మా, మన ఇంటింటికి. కాకపోతే కొంచెం శ్రద్ధగా ఓపికగా చేసుకుంటూ ఉండాలి. టైం చూసారుగా, 20 మినిట్స్ కూడా అవ్వలేవు. 100 గ్రాములు తక్కువ పోసాను నేను, 15 నిమిషాల్లోనే అయిపోయింది ఆయిల్. కిలో తీసుకొచ్చి క్లియర్గా పోస్తే 20 మినిట్స్ పడుతుంది. ఓకేనమ్మా,
అలా పట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ పట్టించుకుని వెళ్తున్నారు, గానగల దగ్గర కూడా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. 550 ఎంతో తీసుకుంటున్నారు వాళ్ళు. మనకు కిలో పట్టాలంటే 550 ఎక్కర్లేదుగా. కిలో కావాలంటే 130, 130, 260, ఇంకొక 40 రూపాయలు, 300 రూపాయలు పెడితే మనం 550 రూపాయలు పెట్టుకొని వస్తున్నాం ఈ కిలో, అది వచ్చేస్తుంది. మీరు గానగ నూనె స్వచ్ఛంగా వాడేవాళ్ళు అయితే మనకి 300 రూపాయలకే మన మిషన్లో కిలో తీసుకోవచ్చు. 300 రూపాయల పప్పులు తెచ్చుకుంటే కిలో ఆయిల్ వచ్చేస్తుంది మనకి, ఫ్రెష్, మన కళ్ళెదురుగుండానే. ఓకేనమ్మా. అక్కడ కూడా గానగల్లో కూడా 550 తీసుకుంటున్నారు. ఇప్పుడు లోకడ 500కి ఇచ్చారు, ఇప్పుడు 550 తీసుకుంటున్నారు. ఇది 300కే మనకు కిలో వస్తుంది. చూడండి, మీరు ట్రై చేయండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఒక సరిపడా 3 కిలోలు 300 రూపాయలు పప్పులు తీసుకొచ్చి, ఇంకా గానగల వాటిలో పట్టించే వాళ్ళు ఇంకా నాసిరకం పప్పులు కూడా తీసుకొస్తారు తక్కువ రేటుకి. మనం అన్ని స్పెషల్ పప్పులే తీసుకొచ్చి చేస్తున్నాను నేను. నాసిరకం ఎక్కడ అమ్ముతారో కూడా నాకు తెలియదు కదా, అందుకని ఫ్రెష్గా మంచి పప్పులు తీసుకొచ్చి చేస్తున్నా. ఇంకా రేట్ తక్కువ బాగా ఉంటాయంట, అట్లా కూడా ఆయిల్ వస్తుందంట, అవి తీస్తారు. మనం ఫ్రెష్గా తెచ్చుకుని వేస్తుంటేనే 300 రూపాయలు ఖర్చు పెడితే కిలో నూనె వస్తుంది మనకి. అదే గానుగలో కొనుక్కుంటే 550 రూపాయలు కిలో. ఓకేనమ్మా, తప్పకుండా యూజ్ చేసుకోండి, చెప్తున్నా. నేను అదే యూజ్ చేస్తున్నా, నాకు బాగుంది, అందుకని మీరు కూడా వాడుకుంటారని చెప్తున్నాను అనమాట. ఏం లేదమ్మా. ఓకే అమ్మా, అన్నీ ఇచ్చేసాను. మీరు వాళ్ళకి కనిపించే నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి, వాళ్ళే రెస్పాండ్ అవుతారు, చక్కగా మీకు ఫాలో అవుతారు వాళ్ళు డెలివరీ ఇండియా మొత్తం ఎక్కడ తీసుకున్నా హోమ్ డెలివరీ చేస్తారు ఫ్రీగా. ఓకేనమ్మా, తీసుకోండి. ఈరోజు సొరపొట్టు చేస్తాకి వెళ్తున్నా. ఓకేనా. ఇదిగో అమ్మ, ఇది స్వర. చూడండి, మీకు చూపించడానికి ఒకటైనా సరిపోద్ది, కాకపోతే విజయ్ తీసుకొచ్చాడు 2. ఇక నేను వండలేను అమ్మ, ఇంట్లో వండేస్తున్నావు ఎలాగో షూట్ కోసం చేసేయని. అది ఇదిగో చూసారా, అది ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టానమ్మా, ఆ నీళ్లు కాగుతున్నాయి. ఇప్పుడు దీని పని చేద్దాం. ఇదిగో అమ్మ, కలిపిల్లాడుతాయి నీళ్ళు. ఈ నీళ్ళల్లో ఇట్ట వేసేయాలి. చూడు, చూసారుగమ్మా. ఇప్పుడు దీని మీద ఒక మూత పెడతా. ఇది చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు తోలు వచ్చేస్తుంది, తీసి ప్రాసెస్ క్లియర్గా చేస్తా. అందాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకుంటా. ఇగో చూడండమ్మా, ఇదిగో ఒక ఉల్లిపాయ, కాకపోతే కొంచెం పెద్దది ఉల్లిపాయ. ఇగో పచ్చిమిరపకాయలు, ఇవే ఇక. చూడమ్మా, ఇట్ట వేస్ట్ ఇట్లా నురుగు వచ్చేస్తుంది. అది ఇలా నురుగు ఉడుకుతుంది కదా, ఇలా నురుగు వస్తుంది. చూడండి, అయిపోయింది. ఇంకో 2 మినిట్సే. ఇదిగో ఉడికిందేమో చూద్దాం. ఓకేనా. ఇదిగో ఉడికిపోయిందమ్మా. ఇది చూసారా, ఇది వచ్చేసింది. ఇదిగో చూసారా, ఇలా అనమాట. ఇప్పుడు పొయ్యి ఆపేస్తున్నా, ఉడికిపోయింది. ఇదిగో చూడండి, వేడి నీళ్ళన్నీ వంచేసి ఇంకో దాంట్లో వేస్తున్నా. ఇవన్నీ క్లీన్ చేస్తా, అప్పుడు ఆరద్దు మీకు. ఇదిగమ్మా, చూసారా, అది
క్లియర్ ఇట్లా ఇట్లా తీసా. ఇదిగో ఇది అలా వేస్ట్ చేయొద్దమ్మా. దీన్ని కూడా జాగ్రత్తగా ఇట్లా పొట్ట దగ్గరది కదా, జాగ్రత్తగా వచ్చేస్తుంది. అంత వేడి మీద పట్టుకోలేమమ్మా. కాస్త ఒకసారి చన్నీళ్ళు పోసి ఇగో వంచేసి మళ్ళీ పోస్తున్నా చూడండి. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. వేడి మీద చేయలేకపోతున్నాం కదా, అది అదిగో చూస్తున్నారమ్మా. ఇది అందరూ అసహించుకునే అంత ఏమీ కాదు. ఈ క్లీనింగ్ బాగానే ఉంటుంది. తిన్నవాళ్ళు చూసినా కూడా ఇదేమీ అసహించుకునే అంత కాదు. ఇదిగో చూస్తున్నారా ఎట్లా వచ్చేస్తుందో పై తోలు. మీలో చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు అమ్మాళ్ళు వండినప్పుడు మీరు తింటే మాత్రం ఇదేమీ మర్చిపోక్కర్లా, మళ్ళీ అమ్మ దగ్గరికే వెళ్ళి తినాలని ఏమి అనుకోక్కర్లా. ఎక్కడైనా దొరుకుతాయి. స్వర్లో సిటీస్లో దొరుకుతాయి, ఫారెన్లో కూడా దొరుకుతాయి. అదిగో ఇదిగో చూసారా, అదిగో హాయిగా వచ్చేసింది. ఇది పొట్టకు సంబంధించింది. ఇదిగో ఇది కూడా ఇదిగో చిన్న చిన్నగానే వస్తాయి పొట్ట పోగా, అయినా కూడా తీసుకోండి ఇట్ట. ఇదిగో చూడండమ్మా, ఇది తల. అది తీసేయండి. ఇదిగో ఇది ఉందో చూసారా, కొంతమంది వీటిని తింటారమ్మా. ఇదిగో పెట్టేశా. ఇది మనం తినడం ఇవన్నీ నవ్వుతారమ్మా. బాగా నవ్వడానికి ఇదిగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదిగో చూడండమ్మా, ఇది మళ్ళీ చేశా కదా. ఇప్పుడు చక్కగా మంచినీళ్ళు పోసి ఇలా కడిగి ఇదిగో నీరు లేకుండా ఇలా పిండి వేసేస్తున్నా. చూడండమ్మా, ఇదిగో ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నా. ఇదిగో ఈ కూడా కొంతమంది పారేస్తారు, కొంతమంది తినేస్తారు. అందుకని ఇట్లాగే ఉంచేస్తున్నా. తినేయచ్చు. ఇదిగో ఇక ముళ్ళు అనేది ఉండదు. ఒక్కటేనమ్మా, ముళ్ళు అనేది ఉండదు. బొయ్యికే తప్పితే ఇది ఒక్కటే ముళ్ళు. ఇది కూడా ముళ్ళు కాదు, గట్టిగా ఉంటుంది. కాబట్టి కూర వండిన తర్వాత నవిలేస్తారు చాలామంది. అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపించమని తెచ్చాడు కదా 2. మా కోడలు అయితే బాగా తింటది ఇవి. ఆ బొయ్యికిలు అమ్మాయికి ఇష్టమే, అందుకని పెట్టేస్తున్నా తీట్ల. ఎందుకు తినేవాళ్ళు ఉన్నప్పుడు తీటు. అది ఇది చూడండమ్మా, అంతా చక్కగా నలిపేశా. సూపర్గా నలిపేశా చూడండి. అది షబ్బా, అది క్లీన్ చేసేసా. చూసారుగా. ఇప్పుడు ఈ చేయి కడుక్కుని తర్వాత దీన్ని ప్రాసెస్ చేస్తా. ఈ లోపల నూనె వేస్తా. ఇదిగమ్మా ఆయిల్ పోస్తున్నా చూడండి. చూడమ్మా, ఇదిగో మెంతి పొడి లేనిదే అమ్మ కూరలో ఉల్లిపాయ కూడా వేయదు. అది విషయం. పసుపు అది ఏగిపోయింది చక్క. మెంతిపొడి కూడా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. ఓకేనమ్మా. పింక్ సాల్ట్ అయిపోయింది. కారం అది. ఇప్పుడు కారము ఉప్పు వేసేసానమ్మా. చూడండి, ఉప్పు కారం వేసేసా ఇందులో. అది చూసారుగా. ఇదిగో
ఉల్లిపాయ చక్కగా మగ్గుతుంది. ఉల్లిపాయ ఏగటానికే అమ్మ ఎంత టైం తీసుకుంటుందో చూడండి. ఉల్లిపాయ ఏగటానికే చాలా టైం తీసుకుంటున్నాను నేను. అది విషయం. కూర టేస్ట్ రావడానికి, చక్కగా సువాసన రావడానికి కారణం ఉల్లిపాయ కూడా బాగా ఏగాలి. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారుగా అమ్మ, ఉల్లిపాయ ఏగిపోయింది. ఒకసారి చూడు, అదిగో చక్కగా ఏగింది. ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. చాలు, అదిగో చక్కగా ఇది కూడా ఇక 1 or 2 minutes ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాగని. అది వేసిన తర్వాత చూసారు కమ్మా, ప్రాసెస్ చక్కగా చేసుకుని సొర్రలు అన్ని చోట్ల దొరుకుతాయి. హాయిగా ఒక్కటి తెచ్చుకోండి, భార్య భర్త ఇద్దరైనా కూడా. ఇందులో సగం కూర బుద్ధి. ఏదైనా రసం పెట్టుకొని, రసం తినచ్చు. నేనైతే అన్నంలోనే కలుపు తింటప్పుడు రసం కూడా పెట్టట్లా, అన్నంలోనే కలుపు తింటా. బాగానే ఉంటుంది, చక్కగా అలవాటే మాకు. ఇది తమిళనాడులో అయితే దీన్ని సొర్రపుట్టు అంటారు. సొర్రపుట్టు. మన వాళ్ళు సొర్ర పొరుటు అంటారు, కోడిగుడ్డు పొరుటులాగా. సొర్ర పొరుటాం అంటారు. తమిళనాడులో సొర్రపుట్టు అంటారు. అదనమాట. చూసారమ్మా, చక్కగా ఏగిపోయింది. ఇదిగో ఇందులో వేసేస్తున్నా. ఇందులో ఉప్పు కారం కలిపే, అంతే. చూడండి, వేసాను కదా. వేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇట్లాంటి కళాలకి తెడ్డు గరిటే పెట్టుకోండి అమ్మ. అడుగన్నా కూడా దీన్ని ఇట్ట గీకినా కూడా తెడ్డు గరిటతో అయితే ఏం కాదు. అడుగు అంటదు, ఊరికే అంటుకుంటుంది. ఏదైనా అంటుకున్నప్పుడు తెడ్డు గరిట అనుకో, మీకేం ప్రాబ్లం లేదు, గీక్కోవచ్చు. ఇదిగో అమ్మ, బియ్యం కూడా కడిగి పెట్టేశాను. కొంచెం వస్తుంది, ఇంకా రాలా. ఇదిగో ఇక నుంచి ఇది నీరు పడనివ్వకూడదమ్మా, బయట పొయ్యాలి. పొరుటు కదా, అంటే వేపుడు కదా, ఇక నీరు పడకూడదు. ఇదిగో ఎప్పుడు కాస్త సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగో కింద నుంచి పైకి అట్ట. అది అది ఓకే, సిమ్లోనే పెట్టా. ఇది హైలో పెట్టా. ఇదిగో సమ్మర్ అని పాత కుండలని బయట తీసా, దీన్ని తోమిచ్చి పెట్టా, మంచినీళ్ళు పట్టేసుకుంటా. దీనికి ఒక చిన్న ముంత ఉంది ఇంట్లో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, ఇదిగో కొంచెం పెరిగే ఉంది ఇంట్లో, తోడు పెట్టేసా. పొద్దున రాత్రికి వస్తుంది. ఇదిగో ఈ పెరుగు వేసేసి శుభ్రంగా దీన్ని మజ్జిగ చేస్తా. ఎలా చేస్తానంటే, ఇదిగో కొంచెమే అల్లం మొక్క ఇట్లా గోరితే గీరినా చాలు. దీన్ని ఏం చాకులు అవసరంలా. ఇదిగో అంతే. అల్లం వేసేసాను, జీలకర్ర వేస్తా. ఇదిగో చాలు, కొంచెం మజ్జిగే కదా, అది చాలు. ఇదిగో చూడమ్మా, ఇదిగో 4 కరివేపాకు రెబ్బలు, ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ మజ్జిగ ఉంటే, పొద్దస్తమానం ఉంటే వేసేస్తే కారంగా ఉంటుంది. ఇదిగో పెరుగులో అల్లం మొక్క జీలకర్ర వేసా, ఈ కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నా. ఇదిగో అది. దీన్ని ఇప్పుడు ఈ లోపల ఇవి ఉడుకుతున్నాయి కదా, చక్కగా ఇది పట్టుకొస్తా. ఇదిగో అమ్మ చూడండి, అది చూసారా, పూసా. పొగ వచ్చింది చూడండి, ఇది పొగ వచ్చిన పెట్టాలన్నానుగా, ఇది పొగ వచ్చింది పెట్టేసా. ఇదిగో చూడండి అమ్మ, ఇది శుభ్రంగా కడిగి పెట్టిన కుండ. ఇదిగో అది. పెరుగు కొంచెమేగా చూశారు, అయినా నీళ్లు చక్కగా ఈ లోటాడు పోసుకోవచ్చు. ఇప్పుడు ఎలా వచ్చినాయో చూద్దాం. కొంచెం ఉప్పు కలపాలి. పింక్ సాల్ట్ తేవాలి. ఈ షాప్లో లేదంట, ఇది కూడా ఆశీర్వాద్ మంచిదని తీసుకొచ్చారు.
ఇందులో నిమ్మకాయ కూడా పిండాలమ్మా, తాగేటప్పుడు పిండి అయినా కూడా మీకు పిండి చూపించేస్తా. ఇదిగో చూడండి అమ్మా, ఇప్పుడే ఎలాగైనా తాగుతాగా. దీని నిండా ఉంటే ఒక కాయ పిండండి అమ్మ, దీని నిండా లేవు, సగమే ఉంది, కొంచెం పెరిగే కదా. ఇదిగో చేత్తో పిండితే చేదు కూడా దిగిపోద్దమ్మా. కొంచెం ఎక్కువ మజ్జిగ ఉంటే ఒక్క పచ్చిమిరపకాయ వేసుకోండి, కొంచెం కారంగా బాగుంటుంది. వేసవికాలం కంపల్సరిగా ఇలా తాగండి, ఓకేనా. ఇది తర్వాత దాచిపెడతా, మళ్ళీ రేపు చేసుకుంటా. అది ఇప్పుడే మీకు తాగి చూపిస్తా ఉండండి. ఇప్పుడు చూడండి అమ్మా, అదిగో ఇది ఇలా ఉందా. ఇందులో ఒకటి వేయాలి. ఇదిగో అమ్మా పొడి మసాలా, ఇదిగో చూడండి, 1 స్పూన్ వేయాలి అంతే చాలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ ఎక్కువ వేస్తా కానీ మసాలాలు తక్కువే వేస్తా. ఇది అసలు మసాలా పడేటప్పటికి గుమ్మగుమ్మల వాసనలు వచ్చేసినాయి. ఒకటే అయితే మరీ కొంచెమే వచ్చేది లేదు, చూడండి 2కే కొంచెం వచ్చింది. ఒకటే అయితే ఇంకొంచెం వచ్చేది, ఇంకా చాలా తక్కువ వచ్చేది. అది ఇప్పుడు సిమ్లో పెడతా, మళ్ళీ మూత పెడుతున్నా. ఇది సిమ్లో పెట్టేసా, ఓకేనా. ఇదిగో ఇదిగో అమ్మ, కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని హైలో పెడదాం. నేను తిప్పుతున్నాక కాస్త హైలో పెడతా. కొత్తిమీర వేసాక ఆపేసా. సిమ్లో పెట్టినాక కూడా ఈ గరిట సౌండ్లకి 2 సార్లు వచ్చేసింది. పక్కనే ఉంది కదా, 2 సార్లు వచ్చేసింది. ఆపేసా. అన్నం తీసేటప్పటికి ఇంకో 10 మినిట్స్ తర్వాతే తీస్తాను కాబట్టి ఇది ఆపేసా. చూడండి అమ్మ, దీన్ని మాత్రం చూసుకోండి. చేపగా ఉన్నప్పుడు ఎలా ఉంది, దీన్ని ఎంత బాగా చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది చూడండి. ఇదిగో చూడమ్మా, ఇప్పుడు నేను తాగేస్తున్నా. ఈ మధ్యాహ్నం తర్వాత తాగుతా. చూడు పావుసేరు పైన, ఇది లేటు తెస్తే 3 కూడా కరెక్ట్గా రావు. చూసారా తాగేసా. చూడమ్మా, ఇలా కొట్టాలి. ఇలా కొడితే ఎక్కడైనా కొంచెం నలగని మొక్క ఉందనుకో తెల్లగా కనపడద్దు మనకి. ఇదిగో ఇదిగో చూసారా, ఇదిగో కొంచెం తెల్లగా కనిపిస్తుంది. అలా అలా కొడితే మనకు ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. ఇదిగో ఇది చూడండి, ఇదిగో చూసావా. ఇది ఇప్పుడు అయిన తర్వాత ఇది కూడా నలిగిపోద్ది. చూసారు కమ్మా, సమ్మర్ చిట్కా. రోజు అయితే మొన్న 2 రోజులు చేసుకోలేక ఇప్పుడు వేసి పెట్టాను. ఆ రోజు చూపించాను మీకు. కొంచెం చల్లగా ఉంది, లేకపోతే నుంచోలేకపోయాను పొయ్యి దగ్గర. మధ్యాహ్నం టైం కదా వాళ్ళు వచ్చేది, నుంచోలేకపోయాను అనమాట. ఇప్పుడు సమ్మర్ చిట్కా చూసారుగా, మజ్జిగ అలా చేసి పెట్టుకోండి. పెద్దాళ్ళే తాగుతున్నారంటే ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి, లేకపోతే పిల్లలకు కూడా ఇస్తామంటే పచ్చిమిరపకాయ అక్కర్లేదు. జీలకర్ర అల్లం వేస్తున్నాం కదా చాలు. కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, సాల్ట్. ఎంత బాగుందో, కడుపు ఫుల్గా ఉంది అసలు, చాలా బాగుంది. నేను ఈరోజు టిఫిన్ కూడా చేయలే. సరే ఈ సొరపొట్టు చాలా లేటు, ఇవాళ చిమ్ని పని చేయట్లేదు, నాయబారటం అంతా ఒకటే పని అయిపోయి టిఫిన్ చేయలే. వంట అయిపోతుంది కానీ ఇప్పుడు ఆ గ్లాసులు మజ్జిగ తాగేసానా, హాయిగా ఉంది. ఇక మళ్ళీ అన్నం తిన్న తర్వాత 1 గంట తర్వాత ఎప్పుడో ఆ మజ్జిగ తాగుతా, సాయంత్రం 4ంటికో అలా తాగుతా. ఇక మందరూ చేసుకోండి అమ్మా, ఇవి ఒక చిట్కానే, ఏం లేదు చేసుకోండి. అంత పెరుగు చిన్న మిక్సీలో వేసుకుని దాంతో పట్టే అల్లం ఒక సన్నగా తరిగేసి జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పెట్టేసి వడగట్టేయండి. అందులో మళ్ళీ ఏమి ఉండొద్దు. మనం తాగేటప్పుడు ఒక్క కరివేపాకు లాంటివి కూడా అడ్డం రాకూడదు, అప్పుడే గట్టగట్ట తాగలుగుతాం. నేను అన్నీ వడగట్టేస్తా, చాలా స్మెల్ వస్తే చాలు, దాని పవర్ అంతా వెళ్ళింది కదా లోపలికి, అంతే. ఓకేనమ్మా, చేసుకోండి. ఇదిగో చూడమ్మా, చల్లగా చక్కగా ఎగిపోయింది. అదిగో ఈ వేగటమే ఒక అరగంట పడుద్దమ్మా. వేగాలి కదా, చక్కగా పచ్చిగా ఉన్నదంతా ఇలా వేగాలి కదా, అదొక్కటే అరగంట పడుద్ది. మనం ఎంతసేపు క్లీన్ చేసామో అంతసేపు వేగాలి. క్లీన్ చేసేంతసేపు వేగటమే పని. ఓకే అమ్మా, ఇది ఇక ఒక 1 మినిట్ 1 ఆర్ 2 మినిట్స్ పెట్టేసి తీసేస్తా. ఇదిగో చూడమ్మా, ఇక అయిపోయింది, తీసేస్తున్నా. ఇదిగో అన్నం కూడా అయిపోయింది, తీసుకొచ్చేస్తున్నా. రెడీ అయిపోయింది. స్టవ్ దగ్గర క్లీన్ చేసా, మజ్జిగ కూడా ఒక 1/2 గంట అయింది తాగేసా.
ఇక భోజనమే చేసేస్తే టైం ఎంత అయింది 2:15 ఎంత అయినట్టు 2 అయింది. ఓకే అది నేను కూడా ఇంకేం వండలేదమ్మా, చాలు ఇవి ఒకటే. సమ్మర్ కదా, ఇంకా అంతా అన్నీ వండి కూడా మళ్ళీ రసం పెట్టుకున్నా రేపటికి అదంతా మిగులుతుందిలే ఎందుకని పెట్టుకోలే. ఇప్పుడే వండి మళ్ళీ ఎప్పుడే తొందరగా తినేసి మళ్ళీ కెమెరామెన్ వెళ్ళిపోవాలి కదా, అందుకని అన్నీ అర్జెంటుగా తినేయాలి. ఆహా చూడండి, ఇప్పుడే కడుక్కొచ్చాను కదా గరిట్టి, అది కొంచెం పెట్టుకుందాం. అది ఇదిగో అమ్మ చూడండి, ఈ రోజు యథా మామూలే. ఇవాళ షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా మీ వంటలు నేను చేసినా చేయకపోయినా కూడా ఇలాగే తింటా. నాకు నేనుగా వంట చేసుకుని తిన్నప్పుడు కూడా ఇలాగే తింటా. 2 పొయ్యిల మీద 2 వేసానా, టిఫిన్ చేయకపోతే 12:30 1 గంట లోపు తినేస్తా. ఇవాళ టిఫిన్ చేయకపోయినా కూడా లేట్ అయింది ఈ పని మూలంగా. చాలామంది మమ్మాళ్ళు కూడా పొట్టాం కదా రసాలు చెప్పుచారులు పెడదామని ఏం లేదు, పొరిటినా కూడా ఈ పొరుటు పెట్టుకునే తినేసేవారు. ఇదిగో ఏదో బొయ్యిలు ఉంది, బొయ్యిలు కాదు నవ్వులేయటం ఏముండదు వేస్ట్. ఇదిగో చూడండి, నవ్వటం ఏమీ లేదు వేస్ట్. చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు వేస్టే, అంత బాగా చేయాలి కదా. ఉప్పులు కారాలు చక్కగా వచ్చేస్తుంది టేస్ట్. ఏం లేదమ్మా చూసారుగా, కొంచెం కారం అల్లం మసాలా కూడా మామూలు తక్కువ వేసా. కృష్ణ కుమార్ అని ఒక అతను చేశాడమ్మా నత్తెలి కూర చూసి, క్లీనింగ్ చూపించడం టైం పడుతుంది అంటే ప్రాసెస్ అయినా చెప్పండి మ్యామ్ అన్నాడు. నిజమనే చూపించాలి, చూపించకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఎవరో తిన్నాళ్ళ కోసం ఇట్లా అంటున్నారని నేను చూపించదు. కానీ అందుకే ఇవాళ సొర పొరిటాను కదా క్లియర్గా సొరలుగా చూపించాను. తర్వాత వాటిని కడిగి కట్ చేశాను, శుభ్రంగా ఉడకబెట్టాను, తీసాను, అంతా క్లీనింగ్. అదే ఇక సొర అంటే అది చూపించాను. అప్పుడప్పుడు చూపిస్తాను, ఒక 4-5 అన్నా పెట్టుకుని చూపిస్తా, మొత్తం చూపించకపోయినా టైం లేకపోయినా. ఓకే అయ్యా. నాగేశ్వరమ్మ అమ్మ మిమ్మల్ని చూసి పొగలు వచ్చేలా అన్నం తినడం అలవాటు చేసుకున్నాము. కిరణ్ ఎంఆర్ కిరణ్ అనుకుంటా పేరు, 1972. అమ్మమ్మ గారు మెంతి పొడి ఎలా చేయాలి మీరు కర్రీలో వేస్తారుగా చూపించానయ్యా. మెంతి పొడి చేయటం కూడా మరి ఏ వంటకంలో వచ్చిందో తెలీదు, నేను చేసి చూపించా. మెంతులు వేయించాను, పొడి చేసే మిషన్ చూసారా, ఆ మిషన్లో మెంతి పొడి వేసా. ఏమీ లేదు, మెంతులు వేయించేసుకుని చక్క దోరగా ఆరిపోయిన తర్వాత పొడి చేసుకోండి. మీకు ఈ మిషన్ లేకపోతే మిక్సీలు ఉంటాయి కదా, మిక్సీలో పొడి చేసుకోండి. ఆ పొడి ఒక చిన్న డబ్బాలో పోసి పెట్టుకోండి. మిగిలిన పొడి కూడా ఏమి అవ్వదు, ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పడేయండి, ఎంతకాలమైనా ఉంటుంది, సంవత్సరమైనా ఉంటుంది. కొంచెం ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి. ప్రతిరోజు కూరలో చిటికెడు, ఎంత ఏంటి ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, కొంచెం వేస్తే టేస్ట్ వస్తుంది. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, ఈరోజు భోజనం ఆ క్లీనింగ్లు అన్నీ చాలా టైమే పట్టింది కాబట్టి ఇవాళతో ఇది ఆపేస్తాను. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. పోతే ఇప్పుడు 88 దాటింది, 88,000 దాటినాయి. 11,000 వస్తే 1 లెక్క అయిపోద్ది. మే 2వ తారీఖు అయితే మనకి వ్లాగ్ స్టార్ట్ అయిన రోజు. అది నేను స్టార్ట్ చేసింది అయితే అక్షయ తృతీయ రోజు, ఏప్రిల్ 22 నేను షూట్ చేసింది. కానీ వాళ్ళు 2వ తారీఖు నుంచి చేశారు. ఓకే అమ్మ, మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, తొందరగా అయిపోతాయి. ఓకేనమ్మా, అంతవారు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరే చూసుకున్నారు, నేను మాట చెప్పక్కర్లేదు, మీరే చూసుకుంటున్నారన్నీ, మీరే చూసుకోండి. ఓకే అమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.